ఇక వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి జన సైనికులు షాక్ ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజమండ్రిలో నమోదైన కేసును జనసేన లీగల్ సెల్ తెరపైకి తెచ్చింది. పెండింగ్ లో ఉన్న కేసులో పోసానిపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి జనసేన లీగల్ సెల్ కోరింది. 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపేందుకు గాంధీ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో రోడ్ల గుంతలు పూడ్చి శ్రమదానం చేపట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వీర మహిళలపై నటుడు పోసాని కృష్ణమురళి అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై అప్పట్లో రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై జన సైనికులు న్యాయ పోరాటం చేయడంతో 2022 నవంబర్లో కేసు నమోదైంది. ఓవైపు వైసీపీ సోషల్ మీడియాపై పరిణామాల నేపథ్యంలో నటుడు పోసాని కృష్ణమురళి కేసులో రాజమండ్రి పోలీసులు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల దుస్థితి వలన శ్రమదానం చేయాలని కార్యకర్తలకి, యాక్టివ్ మెంబర్స్కి ఇచ్చిన పిలుపు మేరకు అది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ శ్రమదానం చేసే సందర్భంలో దాన్ని డిస్టర్బ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ మెంబర్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి ద్వారా కుట్రపూరితమైన వ్యవహారంతో జనసేన కేడర్ని, జనసేన అధ్యక్షుడిని, వీర మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రింట్ ముందు, ఎలక్ట్రానిక్ ప్రింట్స్ ముందు, ఈ న్యూస్ పేపర్స్ ముందు మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేయాలని, డైవర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి మీద, మా అధ్యక్షుల మీద, అలాగే వీర మహిళల మీద చేసిన అఘాయిత్యాలని, రోడ్లు శ్రమదానాన్ని కూడా అడ్డుకున్నందుకు, ఆ విధంగా చేసినందుకు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కూటమి ప్రభుత్వం వరుసగా ఇలా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలపై అసభ్య పదజాలంతో దూషించిన వారిని కానీ ఇలాంటి వారిపై చర్యలు చేపట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోసాని కృష్ణమురళిపై కేసు నమోదవడం, దీన్ని ఎలా చూడాలి, దీనిపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఏదైతే 2022 నవంబర్ లో ఈ కేసు రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. అంతకుముందు చూస్తే కనుక 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిపై జనసేనని పవన్ కళ్యాణ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా 2021 అక్టోబర్ 2వ తేదీన రాజమండ్రి వచ్చి ఇక్కడ రోడ్లు గుంతలు కూడా పోడ్చడం జరిగింది. ఆ సందర్భంగానే పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన, అదేవిధంగా వీర మహిళలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పట్లో దీనిపై ఏదైతే రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కేసు నమోదు కాకపోవడంతో జనసేన లీగల్ సెల్ న్యాయ పోరాటం చేసి ప్రైవేట్ కేసు వేయడం ద్వారా ఏదైతే కోర్టు ఆదేశాలతో ఏడాది తర్వాత అంటే 2022 నవంబర్ లో ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆ కేసును ఏదైతే కోల్డ్ స్టోరేజ్ లోకి పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరుసగా ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరిపై చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పరంపరలో ప్రస్తుతం నటుడు పోసాని కృష్ణమురళిపై ఉన్న పాత కేసు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో చూస్తే కనుక నిన్ననే దర్శకుడు రామ్ గోపాలవరంపై ప్రకాశం జిల్లాలోనే ఏదైతే పోలీస్ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే మరో సినీ నటుడు అంటే వైసీపీకి అనుకూలంగా ఉండి వైసీపీ వైపు విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి కూడా ప్రస్తుతం ఈ పరంపరలో చేరారు. ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం ఈ నిన్న రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి జనసేన లీగల్ సెల్ వైస్ చైర్మన్ రామచంద్రతో పాటు ఇక్కడ రాజమండ్రి నగరాధ్యక్షుడు వై శ్రీనివాస్ అందరిలో వెళ్లి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ చేసి ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, అదేవిధంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ కేసులో రాజమండ్రి 1 టౌన్ పోలీసులు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చూస్తే కనుక పోసానిపై నమోదైన కేసుల్లో సెక్షన్ 355, అదేవిధంగా 500, అదేవిధంగా 504, 505, 506 ఈ సెక్షన్లు ఉన్నాయి. అయితే ఈ సెక్షన్లన్నీ కూడా చూస్తే కనుక 2 ఏళ్ల లోపు శిక్షలు ఉన్న సెక్షన్లు కావడంతో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లే కావడంతో పోలీసులు ఈ సెక్షన్ ప్రకారం చూస్తే కనుక ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లో ఉంటారు, అక్కడికి వెళ్లి నోటీసులు జారీ చేస్తారా లేదంటే ఇక్కడ పిలిపిస్తారనేది చూడాల్సి ఉంది. దీనిపై పోసాని కృష్ణమురళి ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే జన సైనికులు మాత్రం గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అందులో అనేక మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, శ్రీరెడ్డి లాంటి వారు కావచ్చు, వీరందరినీ కూడా
సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి కూడా గతంలో పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఆయనకి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు ఉండాలని చెప్పి కూడా జన సైనికులు కూడా చూస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం జన సైనికులు అంటే ఒకవైపు చూస్తే కనుక వైసీపీ నుంచి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తమ గొంతు నొప్పుతున్నారు. అదేవిధంగా పార్టీ అధినేత జగన్ కూడా స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం తమ పార్టీ కార్యకర్తలపై కావచ్చు, తమ పార్టీ సానుభూతి పరులపై ఎవరైనా కేసులు పెడితే వారిని ఖచ్చితంగా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అధికారులకు వచ్చి వారికి పనిపడతామని చెప్పి కూడా జగన్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు, లేదా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఖచ్చితంగా గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ధైర్యంగానే మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కావచ్చు, లేదా ఇటు అధికారుల వద్దకు వెళ్లి ఏదైతే ఈ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పట్ల తమ విధేయత కావచ్చు, ముఖ్యంగా జన సైనికులు అయితే ఈ విషయంలో పోసాని కృష్ణమురళికి సంబంధించిన పార్టీ కేసును కూడా తిరగతోడి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి మండలంలో ఉన్న ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎలా ముందుకు సాగిపోతుంది, ఒకవేళ పోసానిపై చర్యలు తీసుకుంటే కనుక హైదరాబాద్ ఉంటారు, అక్కడికి వెళ్లి నోటీసులు జారీ చేస్తారా, ఆ సమయంలో పోసాని ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాల్సింది. అయితే ఈ పరిణామం మాత్రం 2021లో జరిగిన ఏదైతే పోసాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అసభ్య పదజాలంతో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా దూషించిన పరిస్థితులు అప్పట్లో ఈ కేసు నమోదైంది. అంటే 2024 ఏదైతే ఏప్రిల్ వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా దాదాపు ఈ కేసు అంతా కూడా పోలీస్ స్టేషన్ ఉందని చెప్పొచ్చు. అంటే వాస్తవానికి ఏడాది పాటు ఈ ఫిర్యాదును కూడా పక్కన పెట్టేశారు. అప్పుడు వైసీపీ లీగల్ సెల్ దీనిపై న్యాయ పోరాటం చేసి ప్రైవేట్ కేసు వేసిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. కేసు నమోదు చేసినప్పటికీ కూడా దాదాపు 2 ఏళ్ల పాటు దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, గతంలో అనుచిత పోస్టులు చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస అరెస్టులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే నిన్న వర్మ, తాజాగా పోసాని కృష్ణమురళి కూడా అంటే ఎవరైతే వైసీపీ తరఫున బహిరంగంగా మాట్లాడారో, ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అయితే అనేకసార్లు వివాదాస్పదంగా మాట్లాడటం, అదంటే తనపైన శైలిలో అయిన కౌంటర్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో తీవ్రంగా దుమారం రేగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే పోసాని కృష్ణమురళి రాజమండ్రి మండలం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు మళ్ళీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో, అంటే రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా అంటే ప్రసాద్ అరెస్ట్ చేసే అవకాశం లేకపోతే పోసానికి నోటీసులు ఇచ్చి వివరణ కోరే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సెక్షన్లన్నీ కూడా చూసి కనుక సెక్షన్ 355 అదేవిధంగా ఐపీసీ ప్రకారం చూస్తే కనుక 500 ఇవన్నీ కూడా ఈ 4 సెక్షన్లన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల లోపు అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఏదైతే ఈ వీటికి సంబంధించిన ఏదైతే నేరంగానే ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా 2 సంవత్సరాల లోపే ఏదైతే జైలు శిక్షగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కొత్తగా మరొకసారి కంప్లైంట్ చేసి, అంటే ప్రస్తుతం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకారం కనుక ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా సంబంధించి అనుచిత పోస్టులు చేసిన వారిపై యావజ్జీవ శిక్ష కూడా విధించేలాగా బిఎన్ఎస్ లో ఉన్నాయి ఏదైతే నిబంధనలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తే కనుక వసతిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ నమోదైన సెక్షన్ ప్రకారం అయితే మాత్రం ఏదైతే 2 సంవత్సరాల లోపు జైలు శిక్ష అవడంతో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోసాన్ని వివరణ కోరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రాజమండ్రి పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ విచారణకు పిలిపించే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాతే మిగిలిన పరిణామాలు చేసి విచారణకి పిలిచే అవకాశాలు అయితే ఉంది. ఆ క్రమంలో ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గడువిస్తారని చూడాల్సి ఉంది. అదేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మరొకసారి ఇప్పుడు జన సైనికులంతా కూడా మరోసారి దాన్ని ఏదైతే గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అటు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, లేదంటే ఇటు పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటినీ కూడా ప్రస్తుతం బదులు చెప్పే సమయం వచ్చింది కావడంతో ఆ కేసుని, అంటే పోలీస్ స్టేషన్లో ఉన్న కేసును కూడా బయటకు తీసామని చెప్పి కూడా జనసేన లీగల్ సెల్ కావచ్చు, లేదంటే జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోషణపై మొదలుపై ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీనిపై పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారుతాయని చెప్పుకోవచ్చు. విషయం అంటే ప్రసాద్, కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న కేసులన్నీ బయటకు తీసి ఇలా చర్యలు తీసుకోవడంతో వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నాయకులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరూ కొంత ఆందోళన చెందే పరిస్థితే ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ముందు నుంచి కూడా చెప్తున్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే కనుక ఇటీవల
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యల తర్వాతే మొత్తం ఇదంతా కదిలికి వచ్చిందని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళని వదిలేస్తారు, పోలీస్ శాఖ అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నుంచి అంటే అవసరమైతే తాను హోంమంత్రి అయితే హోంశాఖ తీసుకుంటే పరిణామాలు మరో రకంగా ఉంటాయని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ క్రమంలోనే మొత్తం గతంలో ఉన్న సోషల్ మీడియా కేసులన్నీ కూడా పోస్టులు కావచ్చు అవన్నీ కూడా మొత్తం మళ్ళీ మొత్తం కేసులన్నీ కూడా తెరపైకి వచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో చూస్తే కనుక అనేక మంది ఏదైతే కడప జిల్లాకు చెందిన మర్రా రవీంద్ర రెడ్డి కావచ్చు లేదంటే ఇతర దాదాపు ఇప్పటికే చూస్తే కనుక 15 మందిపై కూడా కేసులు నమోదై వారందరినీ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఒక సోషల్ మీడియా కార్యకర్తను కూడా అదుపులో తీసుకున్న అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న కూడా ఇటూరి రవికిరణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న పోస్టులనే మరొకసారి తెరపైకి తీస్తున్నారు. నిన్న కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వెల్లడించింది. చాలా జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టిన పరిస్థితుల్లో దీనిపై సాక్షాత్తు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరి ఏదైతే షర్మిల కూడా ఏదైతే బీసీసీ అధ్యక్షుడు షర్మిల కూడా ఇప్పటికే స్పందించున్నారు. తనపై జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన నేపథ్యంలో చర్యలు ఉండాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితులు ప్రస్తుతం పోసాని కృష్ణమూర్తి కేసు కూడా తెరపైకి వచ్చింది.